మరి నువ్వు మార్తలాగా ఎందుకు లేవంటే ఆమె ఏమంటుందో తెలుసా? నేను ఆయన వైపు చూస్తూ ఉండగానే నాకు నెమ్మది కలిగింది, నాకు ప్రశాంతత కలిగింది, నా తొందర తొలగి నాకు ఒక నిలకడ కలిగింది. దిట్టమైన చోట నాటబడిన మేకులాగా నువ్వు ఉండాలంటే ప్రభు చెప్తున్నాడు, నువ్వు ప్రభు వైపే చూడాలి. మార్త పనుల వైపు చూసింది కాబట్టి నేను ఒంటరిని అనుకుంది. ఒంటరిగానే నువ్వు దేవుడు వదిలిపెట్టాలనుకుంటే నీ బ్రతుకు ఎప్పుడూ ఆగమైపోయేది. ఒంటరిగానే దేవుడు విడిచిపెడితే దేవుడు మరియ ఉన్న మార్త ఉన్న ఇంటి ఎందుకు వస్తాడు? ఒంటరిగా విడిచిపెట్టకూడదనే కదా యేసయ్య అడుగులు వేస్తూ అక్కడికి వచ్చాడు. మరి ఏమేమంటుంది? నేను ఒక్కదాన్ని ఒంటరిగా కష్టపడుతున్నాను. అద్భుతం చెప్పంటారా? ప్రభు వైపు చూస్తే నాకు ఎవరు లేరు అనే కృంగుదల నీకు రాదు.